హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. హెల్తీ అండ్ ఈజీగా చేసుకునేలాగా ఓట్స్ అండ్ రాగి పిండి యూజ్ చేసి దోశ అలాగే పడ్డు చేశాను అనమాట. పడ్డు అంటే గుంత పొంగనాలు. బెటర్ అనేది మనం కలిపెట్టుకునేస్తే దోశ కావాలన్నా గుంత పొంగనాలు కావాలన్నా ఏది కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. హెల్తీగా అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా నైట్లో ఇలాంటివే చేస్తూ ఉంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హెవీగా తిన్నా కూడా నైట్లో మాత్రం లైట్గా తినడానికి చాలా మంది ఇష్టపడతారు కదా. ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు ఓట్స్ తీసుకోవాలి. నేను రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తానో అదే ఓట్స్ యూజ్ చేశాను. మీరు మామూలుగా ఏ ఓట్స్ అయితే యూజ్ చేస్తారో అదే తీసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. లేదా ఓట్స్ వేగిందంటే ఒక మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు అయితే వేగించుకోవాలన్నమాట. ఇలా వేగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ పెరుగు వచ్చేసి మామూలు నార్మల్ పెరుగే వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా తియ్యటి పెరుగు. అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసి రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మెత్తటి దోస పిండిలాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని వేరొక గిన్నెలోకి వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అరగంట కానీ గంట కానీ నానడానికి పెట్టుకోవాలి. రాగిపిండి అలాగే ఓట్స్ 2 కూడా నానితేనే దోశ అనేది బాగా వస్తుందన్నమాట. దోశ పిండి నానే లోపల నేను ఇక్కడ చట్నీ అయితే చేసేసుకున్నాను. చట్నీ కోసం పుట్నాలు, పచ్చి కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని తిరగమాత వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చట్నీ వచ్చేసి అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఒక్క పూటకు మాత్రమే బాగుంటుంది. మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టి తిందాంలే అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చెడిపోతుంది అనమాట. ఇదే ఐటమ్స్ని మనం ఒక 2 నిమిషాలు బాండీలో వేసి వేయించుకున్నామంటే ఇంకొక పూటకు కూడా యూస్ చేసుకోవచ్చు. చట్నీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. పిండి అయితే ఇలా బాగా నానుండాలి. అప్పుడే మనకు దోశ కానీ గుంత పొంగనాలు కానీ మెత్తగా వస్తాయి. లేదంటే దోశ కొంచెం గట్టి గట్టిగా రొట్టెల్లాగా వస్తాయన్నమాట. అలాగే దోశలు వేసుకునేటప్పుడు దోశ పెనం వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. పిండిని స్ప్రెడ్ చేసేటప్పుడు మనం గరిటెని ఎక్కువ ప్రెస్ చేయకుండా కొద్దిగా లేస్గా మాత్రమే స్ప్రెడ్ చేయాలన్నమాట. మామూలు దోశలు వేసినట్టు ఎక్కువ స్ప్రెడ్ చేసి పలచగా వేయాలనుకుంటే మాత్రం ఈ దోశలు పలచగా రావు. ఇలా కొంచెం తిక్కుగానే ఊతప్పల్లాగా వస్తాయన్నమాట. ఇందులో మనం ఆనియన్స్, క్యారెట్ అన్ని వేసాం కాబట్టి మనకు పలచగా అయితే రాదు. ఇలా దోశలు అనేది ఇలా తిక్కుగానే వస్తుంది. దోశ అనేది ఇలా 2 వైపులా బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. దోశ అనేది మనం తిక్కుగా వేసాం కాబట్టి ఎక్కువసేపు కాలాలన్నమాట. ఇలా దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. మూత పెట్టి కాల్చుకోవడం వలన పైన పిండి అనేది రాగి పిండి వేసాం కదా, పైన పచ్చిగా లేకుండా మొత్తం ఇలా ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు దోశలు వేసుకున్నాం కదా, నెక్స్ట్ గుంత పొంగనాలు వేసుకుందాం. గుంత పొంగనాలు కూడా సేమ్ దోశల్లాగే పెనం వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అయితే గుంత పొంగనాలు మనం మామూలు బియ్యం పిండితో చేసిన పొంగనాలు పొంగినట్టుగా పొంగవు. మనం ఇక్కడ ఎంత పిండి వేస్తామో అంతే వస్తుందన్నమాట. పిండి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు 2 వైపులా పిండి లోపల వరకు కాలేలాగా కాల్చుకోవాలి. 2 వైపులా ఎర్రగా కాల్చుకున్నామంటే లోపల వరకు కాలి తినడానికి చాలా మెత్తగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా చాలా తొందరగా ఫటాఫట్ అని బ్రేక్ఫాస్ట్ కానీ నైట్లో డిన్నర్లు కానీ రెండింటికి ఉపయోగపడేలాగా ఇలా ఓట్స్ అలాగే రాగిపిండి యూజ్ చేసి బ్యాటర్ని చేసి పెట్టుకుంటే పొద్దున దోశ వేసుకొని నైట్లో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. నోటికి రుచిగా, పొట్టకి లైట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒకటి మీకు చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుందన్నమాట. పెరుగు వేసాం కాబట్టి టేస్ట్ బాగుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.
మీకే నచ్చుతుంది. ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఫటాఫట్ అని చేసేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ వర్కింగ్ ఉమెన్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ చాలా యూస్ అవుతుందనమాట. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. పిల్లలకు, పెద్దలకు అందరకు ఇష్టమవుతుంది. ఈ రెసిపీ డయట్ చేసే వాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్లకు కానీ ఎవరికైనా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు హెల్ప్ అవుతుందనమాట. మరొక మంచి వీడియోతో, మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.